వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. జనాభా తమాషా ప్రకారం రాష్ట్రంలో యాదవులు 40 లక్షల మంది ఉన్నారని, వారి అభివృద్ధి సంక్షేమం కోసం మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలని బీసీ జనసభ వ్యవస్థాపక అధ్యక్షులు డి రాజారాం యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యాదవుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, జనాభా తమాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని తదితర సమస్యలను డిమాండ్ చేస్తూ యాదవ సంఘాల జేఏసీ యాత్రలో సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవులతో కలిసి యాదవులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు అధ్యక్షత వహించిన డి రాజారాం యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేతి వృత్తులు, కుల సంఘాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. జనాభా తమాషా ప్రకారం నామినేటెడ్ పోస్టుల్లో యాదవులకు అవకాశం కల్పించకుండా మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నాలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, బీసీ జనసభ వ్యవస్థాపక అధ్యక్షులు డి రాజారాం యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్, ఫిష్ గోట్ డెవలప్మెంట్ బాలరాజు యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, చింతల రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చెప్తున్నా, అందరూ తప్పుగా భావించవద్దు. మీటింగ్లు పెడతాం, సెలవు మళ్ళీ ఇంటికి పోతాం. స్థాయిలో యాదవులు పడుతున్న ఇబ్బందుల పట్ల గ్రామస్థాయిలో కావచ్చు, మండలం కావచ్చు, జిల్లాలో అంత సంఖ్యాబలం ఉంది. కానీ సమావేశం కావడం జరిగింది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము, మీరు గతంలో ప్రజా పాలన అని చెప్పేసి, మరి సామాజిక న్యాయం అని చెప్పేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన్నారు. అధికారంలోకి వచ్చి ఇలా ఏం జరుగుతున్నది? ఇలా కుటుంబ పాలన, కుల పాలన కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు పట్టాలకు పంచుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారేమో హల్వాని అందరికీ పంచాలి, సామాజిక న్యాయం అని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారేమో హల్వాని, మిఠాయిని, సంపదని ఆయన చుట్టాలకు, ఆయన కుటుంబాలకు, ఆయన పక్కాలకు పంచుతూ ఉన్నాడు. ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మేము బీసీలు ఎంతమంది ఉన్నాము? ఇలా మేము దాదాపుగా 50% ఈ రాష్ట్రంలో ఉన్నాము. ఇలా మేము మాకు 10 మంది మంత్రులు కావాల్సిన అవసరం ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న సంఘాల ఈ వేదిక నుంచి దీక్ష మొదలుపెట్టినాం. దీక్ష అత్యంత విజయవంతంగా కొనసాగింది. ఇవాళ మేమెంతో మాకంతా అన్న నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇవాళ యాదవులను పూర్తిగా విస్మరిస్తున్న ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే యాదవ కులస్తుల్లో మీరు ఒకరికి మంత్రి పదవి ఇవ్వండి, మరి చైర్మన్ పదవులు ఇవ్వండి. ఎందుకంటే జనాభా తమాషాగా ఇవాళ అత్యంత సంఖ్యలో ఉన్నటువంటి కులం యాదవుల కులం, బలమైనటువంటి కులం, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలమైన కుటుంబాన్ని ఏ రకంగా మీరు విస్మరిస్తున్నారని చెప్పి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మీరు గనక ఈ మాసంలో గనక మాకు మా యాదవులకు మంత్రి పదవి ఇవ్వకుంటే, మా యాదవులకు చైర్మన్ పదవులు ఇవ్వకుంటే, మా యాదవులకు రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో మరి అవకాశం ఇవ్వకపోతే ఒక గొప్ప కార్యాచరణ తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని కదిలిచ్చే ప్రయాసం, ఉద్యమం ముందుకు తీసుకెళ్తామని తెలియదు.